టీటీడీ మాజీ ఈవో జగన్మోహన్ రెడ్డి గారికి బానిసైనటువంటి ధర్మారెడ్డి బతుకు కుక్కల చింపిన విస్తరైపోతా ఉంది. ధర్మారెడ్డిపై సంచలనమైనటువంటి కేసు నమోదైపోయింది. జగన్మోహన్ రెడ్డి బ్రతుకు బట్టబయలయ్యేటువంటి రోజులు వచ్చేసే. అసలు ధర్మారెడ్డి ఇటువంటి నికృష్ట పనికి ఎందుకు దిగజారాడు, దీనివల్ల జగన్మోహన్ రెడ్డి ఎలా ఇరుక్కుపోయాడు అనేటువంటి సంచలన అంశాన్ని ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్ అనే 420 గాడు వ్యవస్థలో తన బానిసల్ని, తన కుల కుక్కల్ని, కుల కుష్టు రోగుల్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి విషయం మనందరికీ తెలుసు. అందులో ఒక పుర ప్రముఖుడు ఈ యొక్క టీటీడీ ఈవోగా చేసినటువంటి ధర్మారెడ్డి అనేటువంటి ఒక బానిస. వాడికి అసలు ఇక్కడికి రావటానికే, డిప్యూటేషన్ మీద రావటానికే అర్హత లేదు. కానీ అనేక రకాల ప్రయత్నాలు చేసి, మోసాలు చేసి, లంచాలు ఇచ్చుకొని అతను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఒక బ్రోకర్లా టీటీడీ ఈవోగా ఉన్నటువంటి ఈ యొక్క ధర్మారెడ్డి అనేటువంటి బానిసను ఎలా వాడాడంటే జగన్మోహన్ రెడ్డి న్యాయ వ్యవస్థ దగ్గర, ఇండస్ట్రియలిస్టుల దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర, అనేక మంది దగ్గర వాడిని ఒక బ్రోతల్లా వాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ ఆవాసంగా మార్చాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దుర్మార్గుడు. అయితే ఇప్పుడు ఆ ధర్మారెడ్డి గాడు ఇవాళ ఓసలు లెక్కేసేటటువంటి పరిస్థితి వచ్చింది. వాడు కూడా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే జగన్ అనేవాడు ఒక డెకాయిటుగాడేగా, వాడి నికృష్టం బతికిందండి. వాడు పేరు మీద బడి తిరిగి లుచ్చాగాడండి. వాడిని నమ్ముకుంటే ఎవడు బతుకని ఏమవుద్ది, మంచి ఉండదుగా, కామనేగా. జగన్ అనేవాడు నమ్ముకుంటే వాళ్ళ జీవితం కూడా జైలు పాలవటమేగా. గతంలో అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, పారిశ్రామికవేత్తలు 420 గాని నమ్మి జైలు పాలయ్యారు. మళ్ళీ ఇప్పుడు నమ్మే కాదులే, అనా కొడుకులు కూడా లక్షలాది కోట్లాది రూపాయలు మింగేద్దామని చెప్పే వాళ్ళు వచ్చి ఇరుక్కుపోయారు. అయితే ఇప్పుడు ఈ యొక్క టీటీడీ ఈవోగా చేసి పదవీ విరమణ చేసినటువంటి ఈ దౌర్భాగ్యుడు ధర్మారెడ్డి, వీడెంత నికృష్టుడంటే జగన్కి ఒక బానిసలాగా, జగన్కి ఒక దూతలాగా, టీటీడీని వైసీపీ జేబు సంస్థలాగా మార్చాడు ఈ యొక్క దుర్మార్గుడు. ఎలా అంటే అక్కడ కాంట్రాక్టులు వాళ్ళకి నచ్చిన, అంటే బడ్జెట్లో లేనివి అనేక మందికి సివిల్ కాంట్రాక్ట్ పనులు ఇచ్చి వాళ్ళకి చేపించి వాళ్ళకి బిల్లులు ఇచ్చేశాడు. అదేవిధంగా అనేక మందికి దర్శనాల విషయంలో ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ ఉందో 10,000 రూపాయలు ఒక దర్శనానికి కట్టించుకొని ఆ నిధులు మళ్లించేసి వీడు దోచుకొని తిరుమలని వ్యాపార కేంద్రంగా మార్చినటువంటి నికృష్టుడు ఈ యొక్క ధర్మారెడ్డి అనేవాడు. దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనించండి. పరమ పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని రాజకీయానికి వాడి అక్కడ డబ్బు అవినీతి చేసినటువంటి నికృష్టపు నా కొడుకు జగన్మోహన్ రెడ్డి బానిస. జగన్మోహన్ రెడ్డికి అందులో కప్పం కట్టుకుంటూ జగన్ అనేవాడి మద్దతుతో తిరుమలని భ్రష్టు పట్టించినటువంటి దౌర్భాగ్యుడికి, లేదంటే ఆ భ్రష్టు పట్టించడానికి కారణమైన జగన్మోహన్ రెడ్డికి మీరు సహకరిస్తారా, మీరు సమర్థిస్తారా? ఇంకా 40% ఓట్లేసారు. ఆలోచించండి దయచేసి. వాడికి అర్హత లేదు, మీరు ఓటేసేటువంటి అర్హత అనేది గుర్తుంచుకోండి. అయితే ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ మొదలైపోయింది. ఈ ధర్మారెడ్డి గాడే కాదు, ఇంకొకడు సమాచార కమిషనర్గా చేసినటువంటి విజయ్ కుమార్ రెడ్డి అంటే ఏందిరా మొత్తం పేర్లు వెనక తోకలు పెట్టుకుని నా కొడకల్లారండి నికృష్ట పనులు చేయటమేనంటారా అంటే కులాన్ని తిట్టడం నా యొక్క ఆలోచన కాదు. కానీ జగన్ అనే కులకుష్ఠ రోగి తన చుట్టూ కులకుష్ఠ రోగుల్ని, మత పిచ్చి ఎదవల్ని పెట్టుకోవటం, వాళ్ళ ద్వారా తప్పుడు పనులు చేయించడం. సరే, తప్పుడు పనులు చేసి మీరు బాగున్నారంటారా? ఇప్పుడు వాడేమో పోయి ప్యాలెస్లో పడుకుంటాడు, మీరేమో బలైపోతారు. జగన్ అనేమి తన తల్లి చెల్లె బాగుపడలేదురా, ఇంకొకటి బాగుపోతారు. నాకు అర్థం కావట్లేదు. తండ్రి సావును అడ్డం పెట్టుకొని పార్టీ పెట్టి బాబాయిని చంపేసి తెలుగుదేశం అకౌంట్లో వేసి రాజకీయం చేసి అధికారంలోకి వచ్చినటువంటి నికృష్టుడు ఇవాళ ఎంత నికృష్ట పనులు చేస్తా ఉన్నాడు. రాష్ట్ర ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం లేదా, బాధ్యత లేదా? ఇవాళ ఇసుక ఉచితం అంటే ఇసుక ఉచితమేరా, కానీ ఆ నుంచి లోడాలగా, అంటే దానికి ఒక యంత్రం పనిచేయాలిగా, ఆ నుంచి తీసుకురావాలిగా, ఆడికి రోడ్డు వేయాలిగా, మెయింటెనెన్స్ ఉంటుందిగా. మెయింటెనెన్స్ అడుగుతున్నారు, రిస్క్ ఎంత తీసుకోవట్లేదుగా. లేదా మీరే ఎడ్లు బండి తీసుకెళ్ళండి, ట్రాక్టర్ తీసుకెళ్ళండి, నువ్వే లోడుకొని తెచ్చుకో, ఫ్రీగా ఇస్తావు అంటున్నారుగా. రీజనబుల్గానే. ఇంకా వైసీపీ కుక్కలు మురుగుతున్నాయంటే నికృష్ట బతుకులు అవన్నీ కూడా. ఇవాళ జగన్ అనేవాడు తిరుమలని ఏ రకంగా వాడాడు, టీటీడీ బోర్డు మెంబర్స్గా బ్రోకర్లని, లోపర్లని, డాపర్లని, ఎదవల్ని, లుచ్చాలని, జగన్ అనేటువంటి వ్యక్తికి ఆర్థికంగా ఉపయోగపడే వాళ్ళని 420ని, లఫంగిల్ని, లంగాల్ని తీసుకొచ్చి పెట్టారంటే రాష్ట్ర ప్రజలు గమనించండి. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించి 100 కోట్లకు పైగా హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని వీడి రాజకీయ అవసరాల కోసం వాడుకున్నటువంటి దౌర్భాగ్యుడు ఈ యొక్క ధర్మారెడ్డి. అనేక మంది సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల దగ్గరికి వెళ్ళి జగన్కు అనుకూలంగా పనిచేయమని చెప్పి బ్రోకరిజాలు చేశాడంటే వాడిని చెప్పుతో కొట్టాల్సినటువంటి బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నా. వీళ్ళే కాదు, అనేక మంది వెధవలు జగన్ కోసం పనిచేశారు, తప్పుడు పనులు చేశారు, చట్టాన్ని అతిక్రమించి పనిచేశారు. వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. రిటైర్డ్ అయినా, ప్రభుత్వ ఉద్యోగులైనా, పోలీసులైనా, ఎక్కడున్నా తప్పు చేసిన వాడు ఎవడైనా ఒక్కటే మా మీద ఉంది. రఘురామకృష్ణరాజు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి కొట్టారు. ఆ నా కొడుకుని వదిలిపెడతామా రే? ఇంకా 4 సంవత్సరాలు 9 నెలల టైం ఉంది.
ఏది 11 నెలల టైం ఉంది, 59 నెలల సమయం ఉంది మాకు. ఇంకా ఇప్పుడు నెలే అయింది. తప్పు చేసిన వాళ్ళని మేము, మిగిలిన వాళ్ళని, ప్రభుత్వ ఉద్యోగులు అంటే మాకు గౌరవం, పోలీసులు అంటే మాకు గౌరవం, మీరు ప్రజల కోసం పనిచేస్తారు. కానీ ఇందులో తప్పుడు నా కొడుకులను మాత్రం వదిలే సమస్య లే. ఇప్పుడు నా మీద ఉన్న 9 కేసులు పెట్టారు. పెట్టినోళ్ళు, పెట్టించిన వాళ్ళు, దాన్ని వెనకున్నోళ్ళు, దాన్ని సమర్థించిన వాళ్ళు, దానికి మద్దతు ఇచ్చిన వాళ్ళు, దానికి సహకరించిన వాళ్ళు ప్రతి ఒక్కటి తుత్తర తెచ్చాల్సినటువంటి బాధ్యత వ్యక్తిగతంగా నా మీద ఉంటుంది. ఎందుకంటే తప్పుడు కేసులు పెట్టిన నా కొడుకులను వదిలిపెడితే తప్పుడు సంకేతాలు వెళ్తాయి ప్రజల్లోకి. కాబట్టి ఇవాళ ధర్మారెడ్డి అనేటువంటి విధవను కానీ, లేదంటే తన కులకుష్ఠ రోగులను సలహాదారులుగా కానీ, ఉద్యోగులు కానీ పెట్టుకొని జగన్ అనేవాడు ఎన్ని బ్రోకర్ పనులు చేశాడు అనేది ఇవాళ రాష్ట్ర ప్రజలకు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి.